హలో గైస్, మన టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ అయిన వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే మార్కెట్ ప్రస్తుతానికి ఎలా ఉంది, మనం ఏ ట్రేడ్స్ తీసుకున్నాము అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాను. ఓకే, ఫస్ట్ మార్కెట్ చూద్దాం. మార్నింగ్ వచ్చేసి మనం ఈ ట్రేడ్ తీసుకున్నాం అనేది నేను ఇంతకుముందు వీడియోలోనే పెట్టాను ఒక వీడియో. ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ వస్తుందేమో అని నాకు డౌట్ వచ్చి ఒక వీడియో ఆల్రెడీ చేసి పెట్టాను. అప్ వెళ్ళాలంటే ఏం చేయాలి, డౌన్ వెళ్ళాలంటే ఏం చేయాలి అనేది నేను మెన్షన్ చేశాను ఆ వీడియోలో. ఒకవేళ చూడకపోతే ఆ వీడియో చూడండి. ఓకే, మార్నింగ్ 86 పాయింట్స్ బుక్ చేశాను నేను. ఈ ట్రేడ్ నేను తీసుకోలేదు, సిఈ ట్రేడ్. ఓకే, ఇక్కడ మార్కెట్ ఎక్కడైతే మార్కెట్ మనకు రెడ్ జోన్ టచ్ అయిందో అక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయినప్పుడు మనం ఈ ట్రేడ్ తీసుకున్నట్లు. నేను తీసుకోలేదు, ఒకవేళ తీసుకున్నా కానీ ఎక్కడైతే ఈ పాయింట్లో బ్రేక్ అయిందో చూడండి 11:15కి అక్కడ మనము 40 పాయింట్స్ నుంచి 50 పాయింట్స్ మధ్యలో ఎగ్జిట్ అయిపోయాము. ఓకే, ఇంతవరకు ఆ వీడియోలో చెప్పాను. ఆ వీడియోలో ఏం చెప్పాను అంటే బ్రేక్ అయిన తర్వాత ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ అంటే వాల్యూమ్ గ్రీన్ క్యాండిల్ దగ్గర వరకు వెయిట్ చేసి దాని లోని మార్క్ చేసుకొని దాని లో బ్రేక్ అవ్వగానే ఎంట్రీ తీసుకోండి అనేసి నేను మీకు ఆ వీడియోలో చెప్పాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే కంపల్సరీ వెళ్ళి చూడండి. ఓకే, ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్ని చూద్దాం. రీచ్డ్ గ్రీన్ జోన్. ఓకే, ఇది కాదు. మార్నింగ్ వచ్చేసి ఇన్ ఎల్లో జోన్, ట్రేడ్ కేర్ఫుల్లీ. ఎల్లో జోన్లో ఉంది. నేనైతే మార్నింగ్ రెడ్ జోన్ టచ్ అవుతుందేమో, టచ్ అవ్వగానే పీఈ బై చేద్దాం అనుకున్నాను. బట్ ఇది టచ్ అవ్వలేదు. టచ్ అవ్వకుండానే రివర్స్ అయ్యి ఎల్లో జోన్లోకి వచ్చినప్పుడు నేను ఈ మెసేజ్ చేశాను. ఎంతకీ 9:25కి ఎగ్జాక్ట్గా సెకండ్ క్యాండిల్లోనే నేను మీకు ఇది మెన్షన్ చేశాను, ఇన్ ఎల్లో జోన్ ట్రేడ్ కేర్ఫుల్లీ అని. దాని తర్వాత 10:01కి పీఈ ఎగ్జిట్ అని పెట్టాను. ఎందుకు పీఈ ఎగ్జిట్ అని పెట్టానంటే గ్రీన్ జోన్ని టచ్ అవ్వగానే పీఈ ఎగ్జిట్ అని పెట్టా. 10:01కి అంతా రీచ్ అయిపోయింది. నేను ఎగ్జిట్ అయిపోయాను. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయేసి చూడండి ఎంత టైం, 10 కింద చూడండి, 10కి 86 పాయింట్స్కి నేను ఎగ్జిట్ అయిపోయాను అనమాట. సో అదే ఇక్కడ మెన్షన్ చేశాను. టెలిగ్రామ్లో యాడ్ అవ్వడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే ఇదే. నేను జస్ట్ కనీసం నేను నేను మీకు కాల్స్ అయితే ఇవ్వలేను, కానీ ఇలాంటివి అయితే ప్రొవైడ్ చేస్తుంటాను. ఐ హ్యావ్ ఎగ్జిటెడ్ ఫ్రమ్ పీఈ. ఎందుకు అనే దానికి రీజనింగ్ ఒక స్క్రీన్ షాట్ తీసి రీచ్డ్ గ్రీన్ జోన్ అని పెట్టాను. ట్రేడ్ విత్ స్టాప్ లాస్. ఇది ఎప్పుడు ఇచ్చాను, ఇది ఎందుకు ఇచ్చాను అంటే ట్రేడ్ విత్ స్టాప్ లాస్ అని 10:28కి నేనైతే ఎంటర్ అవ్వలేదు. బట్ చాలామంది ఇది బై జోన్ కాబట్టి ఇక్కడ ఎంటర్ అయి ఉంటారు. సో కంపల్సరీ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి అని. మ్యాక్సిమం ఎప్పుడైనా కానీ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళదేమో అని నాకు డౌట్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ మీకు మళ్ళీ మెన్షన్ చేస్తాను. ఇది కంపల్సరీ, నేను మెన్షన్ చేసినా చేయకపోయినా స్టాప్ లాస్ అనేది కంపల్సరీ మీరు మెయింటైన్ చేయాలి. కాబట్టి ట్రేడ్ విత్ స్టాప్ లాస్ అని పెట్టాను, డోంట్ ట్రేడ్ వితౌట్ స్టాప్ లాస్ అని పెట్టాను. ఓకే, సెండ్ స్క్రీన్ షాట్ టు మీ ఇన్ ఇన్స్టాగ్రామ్. ఇది ఎందుకు పెట్టానంటే మార్నింగ్ ఎవరైనా ఈ ట్రేడ్ తీసుకుంటే పీఈ ట్రేడ్ నాకు స్క్రీన్ షాట్ సెండ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో అనేసి. నియర్ గ్రీన్ జోన్ బాటమ్. ఓకే, ఇది ఎందుకు ఇచ్చాను, ఇక్కడ ఆల్మోస్ట్ ఈ క్యాండిల్లో అనుకుంటాను మార్కెట్ గ్రీన్ జోన్ బాటంకి వచ్చేసరికి కంపల్సరీ రెడీగా ఉండండి, మళ్ళీ మార్క్ చేయకుండా ఉండొద్దండి. నియర్ గ్రీన్ జోన్ బాటమ్ ఇఫ్ బ్రేక్స్ ఎగ్జిట్ ఫ్రమ్ సిఈ ట్రేడ్స్ ఇఫ్ టేకన్. ఒకవేళ బై చేసింటే సిఈలు ఎగ్జిట్ అయిపోండి. దాని తర్వాత 11:12కి మెసేజ్ చేశాను. 11:18కి ఎగ్జిట్ సిఈ అని కొట్టాను. 11:18కి 11:15కి ఇది అయింది, ఇలా బ్రేక్ అయింది. 11:18 అంటే ఈ క్యాండిల్ మధ్యలోనే. స్టిల్ నేనైతే ఎగ్జిట్ అయిపోండి అని చెప్పాను. డోంట్ వెయిట్. ఎందుకు డోంట్ వెయిట్ అంటే ఇంకా మార్కెట్ మళ్ళీ రివర్స్ అవుతుందేమో అని వెయిట్ చేయొద్దు, ఎగ్జిట్ అయిపోండి అని పెట్టాను. వీ కెన్ మేక్ అదర్ ట్రేడ్స్ ప్రాఫిటబుల్. అంటే నెక్స్ట్ కావాల్సింటే మళ్ళీ మన లెవెల్స్ని ఫార్మ్ అయినప్పుడు మనము ట్రేడ్ తీసుకుందాం, ప్రస్తుతానికైతే ఎగ్జిట్ అయిపోండి అని పెట్టాను. మళ్ళీ 11:27కి వెయిట్ అంటిల్ అప్పర్ గ్రీన్ జోన్ క్రాస్ ఓవర్స్. ఇది ఎందుకు పెట్టానంటే ఇక్కడ బ్రేక్ అయింది, మళ్ళీ మార్కెట్ పైకి వచ్చింది కదా అని చెప్పి వెంటనే అగ్రెసివ్గా బై చేయొద్దు.
మనకు ఒక వాల్యూమ్ క్యాండిల్తో ఈ జోన్ని బ్రేక్ అయిన తర్వాత ఆలోచిద్దాం, అంతవరకు ట్రేడ్ తీసుకోవద్దు అని. వెయిట్ అంటిల్ అప్పర్ గ్రీన్ జోన్ క్రాస్ ఓవర్. అప్పటికి స్క్రీన్ షాట్ కూడా పెట్టాను, ఇంకా క్రాస్ అవ్వలేదు. ఓకే, మార్కెట్ ఈజ్ మూవింగ్ వెరీ వాలిటైల్. ఇఫ్ యు ఆర్ ఇన్ ప్రాఫిట్ టేక్ ట్రేడ్ కేర్ఫుల్లీ. అంటే నువ్వు ఆల్రెడీ మార్నింగ్ పీఈ ట్రేడ్ తీసుకొని ప్రాఫిట్లో ఉంటే చాలా జాగ్రత్తగా నువ్వు ట్రేడ్ చేయని. ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ ఏ సిఈ అండ్ బుక్డ్ లాస్ వెయిట్ అంటిల్ వాల్యూమ్ కన్ఫర్మేషన్. నువ్వు ఆల్రెడీ సిఈ ట్రేడ్ తీసుకొని లాస్ బుక్ చేసేసి ఉంటే అగ్రెసివ్గా ట్రేడ్లు చేయకు, ఏ వైపు కూడా వెయిట్ చేయి. మార్కెట్ని ఏదో ఒక వైపు మనల్ని డిసైడ్ అవ్వనీకి. అది ఏ టైంలో ఇచ్చాను నేను? 11:30కి ఇచ్చాను. 11:30కి ఎక్కడుంది మార్కెటు? ఇక్కడే ఉంది, గ్రీన్ జోన్లోనే ఉంది. ఇక్కడే నేను చెప్పాను వెయిట్ చెయ్యి. నేను మీకు రోజు ప్రతి వీడియోలో చెప్పేదే అది. స్టాక్ మార్కెట్లో మీరు ట్రేడ్ చేయడము అంటే వెయిట్ చేసి ప్రాఫిట్ తీసుకోవడమే, అంతేకాని హ్యూజ్ ఫర్ సపోజ్ ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ పైకి వచ్చింది, ఏముందిలే ఇంకొంచెం పైకి పోద్దని ఇంకా స్టాప్ లాస్ పెట్టకుండా వెయిట్ చేస్తే చూడండి ఎంత కిందికి పోయిందో మార్కెట్. ఎందుకు ఎగ్జిట్ అవ్వండి, మళ్ళీ తీసుకుందాం ట్రేడ్ కావాల్సింటే. ఒకవేళ అప్పోతే మళ్ళీ తీసుకుందాం, అంతేగాని వెయిట్ చేయొద్దు ఎప్పుడు కానీ. లెవెల్స్ని ఫాలో అవ్వండి ఒకటి. ఓకే, దీని తర్వాత కొంచెం క్లియర్గా నెక్స్ట్ ఫర్దర్గా మార్కెట్లో ఏం చేయాలో ఇదిగోండి ఈ వీడియో పెట్టి కింద పెట్టాను. వాచ్ ఇట్ ఇఫ్ అని పెట్టానా, వాచ్ ఇట్ ఇమీడియట్ సో దట్ యూ కెన్ ప్లాన్. ఎందుకు పెట్టానంటే ఇది మీరు రాంగ్ ట్రేడ్స్ తీసుకోకుండా ఈ వీడియోని చూసైనా నెక్స్ట్ ఏం చేయాలి అని. ఈ వీడియోలో నేను ఏం చెప్పానంటే మార్కెట్ గ్రీన్ జోన్ పైకి వాల్యూమ్తో బ్రేక్ అవుతే ఎల్లో వరకు వెళ్తుంది, కింద ఒకవేళ బ్రేక్ అయితే గ్రీన్ క్యాండిల్ వరకు వెయిట్ చేయండి అని చెప్పాను. ఈ వీడియోని వాచ్ చేయండి, మీకు ఐడియా వస్తుంది. ఓకే, దీని తర్వాత వెయిటింగ్ ఫర్ ఏ వాల్యూమ్ గ్రీన్ క్యాండిల్. చూడండి ఇక్కడ మళ్ళీ మార్కెట్ బ్రేక్ చేసేసింది. బ్రేక్ చేసేసిన తర్వాత ఇది చార్ట్లో మళ్ళీ చెప్తాను నేను మీకు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి 1:05కి గ్రీన్ క్యాండిల్ ఫార్మ్డ్, గ్రీన్ క్యాండిల్ వాల్యూమ్ క్యాండిల్ ఫార్మ్ అయింది అని మెన్షన్ చేసి లెవెల్ బ్రేక్ అయితే పీఈ బై విత్ 50 పాయింట్స్ స్టాప్ లాస్. నేను టార్గెట్ చెప్పలేదు, స్టాప్ లాస్ చెప్పాను. ఎందుకు చెప్పాను? ఎంటర్ అయిన వెంటనే స్టాప్ లాస్ పెట్టుకుంటే మీరు అంతకు మించిన లాస్ తీసుకోరు. అందుకే నేను స్టాప్ లాస్ మెన్షన్ చేస్తాను. టార్గెట్ అనేది మీ ఇష్టం, ట్రైల్ చేసుకుంటూ మీరు 10 పాయింట్లు తీసుకోండి, 20 పాయింట్లు తీసుకోండి, 100 పాయింట్లు తీసుకోండి, ఒక్కొక్క రోజు 300 పాయింట్లు తీసుకోండి, అది నాకు సంబంధించిన విషయం కాదు. లాస్ మాత్రం రిస్ట్రిక్ట్ చేయండి. స్టాక్ మార్కెట్లో మీరు ఎప్పుడైనా కానీ ఎంత లాస్ తక్కువ తీసుకుంటే మీరు అంత ప్రాఫిట్లో ఉంటారు. ఓకే, అందుకు నేను స్టాప్ లాస్ చెప్పాను. ఓకే, దాని తర్వాత ఇదంతకి 1:05కి చెప్పాను ఇది. దాని తర్వాత 1:15కి ట్రిగ్గర్డ్. నేను ట్రేడ్ తీసుకున్న తర్వాత మీకు ట్రిగ్గర్ అయింది, ట్రిగ్గర్డ్ అని చెప్పాను. దాని తర్వాత నేను ట్రేడ్ తీసుకున్నాను కాబట్టి ఎక్కువ మెసేజ్ చేయలేదు. ఓకే, ఇప్పుడు చార్ట్లో చూద్దాం. చార్ట్లో నేనేం చెప్పాను, ఇది బ్రేక్ అయిన తర్వాత ఒక వాల్యూమ్ గ్రీన్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం, అది కూడా వాల్యూమ్ క్యాండిల్. ఇక్కడ ఒక జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇది వాల్యూమ్ క్యాండిలా? మీరు మన ఛానల్లో వీడియోస్ చూస్తుంటే ఇది వాల్యూమ్ క్యాండిల్ కాదు అని మీకు క్లియర్గా అర్థమైపోద్ది. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, బాడీ కంటే విక్ తక్కువ ఉంది, సో ఇది వాల్యూమ్ క్యాండిల్. ఇది మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న వాళ్ళకి కంపల్సరీ అర్థమవుతుంది. ఇక్కడ నేను మార్క్ చేసి మీకు స్క్రీన్ షాట్ పెట్టా, దానికంటే లో కంటే కొంచెం కింద మార్క్ చేసి పెట్టా. అది 3:10 అంటే 1:10కి బ్రేక్ అయింది. 1:10కి బ్రేక్ అయింది, లెవెల్ బ్రేక్ అయితే అని 1:06కి పెట్టాను. 1:15కి ట్రిగర్డ్ అని పెట్టాను. 1:15కి అంటే నెక్స్ట్ క్యాండిల్, అంటే నేను ట్రేడ్ తీసుకున్నాను కదా, కొంచెం స్లోగా చెప్పాను, మెసేజ్ టైప్ చేశాను, బట్ స్టిల్ మార్కెట్ అయితే గట్టి మూవే ఇచ్చింది. నేనైతే ఈ ట్రేడ్ తీసుకోలేదు కాబట్టి ఈ ట్రేడ్లో ఆల్రెడీ 86 పాయింట్స్ నేను క్యాప్చర్ చేశా. ఈ ట్రేడ్ నేను తీసుకోలేదు, బట్ ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే ఇది లాస్ కిందే కన్సిడర్ చేయాలి. నేను ఇక్కడ చూడండి, ఈ ట్రేడ్లో ఎంతకి 13:15కి ఎంటర్ అయ్యా, అంటే 1:15కి ఇది బ్రేక్ అయిన నెక్స్ట్ క్యాండిల్కి నేను ఎంటర్ అయ్యా. కరెక్ట్,
ఎంటర్ అయ్యాను. దాని నెక్స్ట్ క్యాండిల్ కొంచెం వాలటైల్గా, ఇది ఒక నిమిషం, కొంచెం వాలటైల్గా అనిపించింది. దాని నెక్స్ట్ క్యాండిల్ చూడండి, ఈ నెక్స్ట్ క్యాండిల్ ఇలా పెడితే కనిపించట్లేదు. నెక్స్ట్ క్యాండిల్ వాలటైల్గా ఉంది. దాని నెక్స్ట్ క్యాండిల్ చూడు ఎంత మూవ్ వచ్చిందో. నేను ఒకవేళ ట్రయల్గానే చేసింటే, నేను చేసిన తప్పు ఏంటంటే, నాకు ఎలాగూ ప్రాఫిట్లో ఉన్నా, నాకు ఒక 40 పాయింట్స్ 50 పాయింట్స్ చాలు అనేసి నేను వెయిట్ చేస్తూ 50 పాయింట్స్ కనపడంగానే నేను ఎగ్జిట్ కొడితే అది 44 పాయింట్స్కి ఎగ్జిట్ అయిపోయింది. ఓకే, స్టిల్ మార్కెట్ ఎంత హై మూవ్ అయింది, 90 పాయింట్స్ హై మూవ్ అయింది. ఓకే, కానీ నేను తీసుకున్నది ఎంత, 44 పాయింట్సే నేను తీసుకున్నదే మీకు చెప్తున్నా. ఓకేనా, నేను ఎక్స్ట్రాలు చెప్పి మీకు అంత పోయింది ఇంత పోయింది అని చెప్పింది. నేను అమ్మేసిన తర్వాత కూడా మార్కెట్ బాగానే మూమెంటం వచ్చింది. సో ఇప్పుడైనా మీకు అర్థం అవ్వాలి ఈ లెవెల్స్ ఎంత ఇంపార్టెంట్, ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ అయితే ఎలా ట్రేడ్ చేయాలి అని. ఓకేనా, ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది, మీన్స్ ఏదో సంథింగ్ నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది అనేసి అనుకుంటున్నా. దాని తర్వాత ఇగో 127కి ఎగ్జిటెడ్ అండ్ టేకెన్ 44 పాయింట్స్ ట్రేడ్ తీసుకున్నానని. ఎగ్జిట్ ఆర్ ట్రైల్, ఇది నేను ఎగ్జిట్ అయిపోయాను. ఎంతకి ఎగ్జిట్ అయిపోయాను, 127కి ఎగ్జిట్ అయిపోయాను. 128కి ఏమని పెట్టాను, ఎగ్జిట్ ఆల్ ట్రైల్. అంటే ఒకవేళ ఎవరైనా ఎగ్జిట్ కాకుండా ఇంకా ఉంటే ట్రైల్ చేసుకుంటూ వెళ్ళండి స్టాప్ లాస్, సో దట్ మంచి ప్రాఫిట్ తీసుకుంటారు. ఒకవేళ ఈ మెసేజ్ చూసి ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. హౌస్ ద ట్రేడ్ అని పెట్టా, ఒక 4 మాత్రం ఫైర్ సింబల్ ఇచ్చారు. నాకు తెలిసి వాళ్ళు మంచి ప్రాఫిట్ బుక్ చేసి ఉంటారు, అందుకే ఫైర్ సింబల్ ఇచ్చారు. ఓకే, అలా ఎవరైనా ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద ప్లీజ్ కమెంట్ చేయండి. మీరు ఎన్ని పాయింట్స్ బుక్ చేసుకున్నారు మార్నింగ్ నుంచి ఏంటి, కొంచెం డీటెయిల్గా పెట్టండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను, ఎందుకంటే కమెంట్ చేసేది కొద్దిమంది కాబట్టి నేను చదువుతాను, దాని కింద రిప్లై ఇస్తాను. ఓకేనా, నేను రేపటి లెవెల్స్ మళ్ళీ ఇస్తానండి. నేనైతే ఈరోజుకి చాలా, నేను 120 పాయింట్స్ అరౌండ్ బుక్ చేశాను. సో నాకు ఇంకా మళ్ళీ ట్రేడ్ తీసుకోవాలని లేదు. అందులో లెవెల్స్ కూడా బ్రేక్ అయిపోయాయి కాబట్టి నేను ఈవినింగ్ లెవెల్స్ అనేటివి మీకు మెన్షన్ చేస్తాను. ఓకేనా, అంతవరకు వెయిట్ చేయండి. మీరు బుక్ చేసేసుకుంటే మీరు కూడా ఇంకా ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేయండి. ఆల్రెడీ టైం ఎంత, 2:10 అవుతుంది. మీకు టైం కూడా చూపిస్తా, ఇదిగోండి 2:10 అవుతుంది టైము. సో ఇంకా చాలు ట్రేడింగ్, ఇంకేమీ లెవెల్స్ తీసుకోవద్దు. ఆల్రెడీ మంచి లెవెల్సే. ఒకవేళ ఇది ఎవరైనా బుక్ చేసుకున్నా కానీ ఈ ట్రేడ్లో మంచి కవరేజ్ చేశారు. సో ఇంకా ట్రేడ్లు తీసుకోవద్దు, బట్ మార్కెట్ని వాచ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం మార్నింగ్ నుంచి ప్లీజ్ ఎవరైనా ట్రేడ్ తీసుకుంటే కంపల్సరీ ఈ వీడియో కింద కమెంట్ అయితే పెట్టండి. ఓకేనా, థ్యాంక్ యూ.